2024 ఐపీఎల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, వీడియో మొత్తం చూడండి. అండ్ కొన్ని అప్డేట్స్ మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాము. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్లో ఉండమని ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ ఉంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఒకసారి చూసాము అంటే సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ మనమే ఇచ్చామన్నమాట. ఏమని అంటే స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్కి సూర్యకుమార్ యాదవ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తను సర్జరీకి వెళ్తున్నాడు అని. అయితే తన సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఎటువంటి ఇష్యూస్ రాలేదు. సో అతను ముంబైకి తరపున ఫస్ట్ మ్యాచ్కే అవైలబుల్ ఉండే ఛాన్స్ 99% ఉంది. అంటే రికవరీ అవ్వడానికి తనకి 7 to 8 వీక్స్ కావాలని చెప్పారు. సో ఆల్మోస్ట్ మార్చ్ 22, ఇప్పుడు ఇంకా జనవరి ఎండింగ్ అనమాట. సో ఫిబ్రవరి మొత్తం ఉంది కాబట్టి తను ఆల్మోస్ట్ ఖచ్చితంగా రికవర్ అయ్యి ఫస్ట్ మ్యాచ్ నుంచే ముంబైకి ఆడే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇంకొక పెద్ద న్యూస్ ఏంటి అంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్. సో ఆదిత్య బిర్లా వాళ్ళు పోటీ పడ్డారు, అంటే మేము ఎక్కువ ఇస్తాము మాకు ఇవ్వండి అని చెప్పి. బట్ టాటా వాళ్ళు డీల్ క్లోజ్ చేశారు 2500 crores 5 yearsకి. అంటే వీళ్ళు ఎంతైతే ఇస్తామో మేము అంతే ఇస్తాం, మేము ఆల్రెడీ ఉన్నాం కదా, అలాగే కంటిన్యూ అవుతాం అనేసరికి బీసీఐ కూడా నో చెప్పలేకపోయింది. సో టాటా వాళ్ళు మనకు ఇంకొక 5 years ఐపీఎల్కి స్పాన్సర్గా ఉంటారు, అంటే టాటా ఐపీఎల్ గానే మనం చూడబోతున్నాము. సో ఈ అప్డేట్ మనం ఇప్పుడు కాదు, ఎప్పుడో డిసెంబర్లోనే ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉండమని చెప్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే పృథ్వీ షాకి సంబంధించిన అప్డేట్. సో అతను ఇంజూరీ అయ్యాడు అనమాట, అంటే ప్రాక్టీస్ చేసే టైంలో కొంచెం ఏదో ఇంజూరీ అయింది అతనికి. సో తను ఇంజురీ నుంచి కోలుకుంటాడు, ఖచ్చితంగా 2024 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి అవైలబుల్లో ఉంటాడు అని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి ఒక అప్డేట్ అయితే క్లియర్గా వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రిషబ్ పంత్ అండ్ మొహమ్మద్ షమీకి సంబంధించిన అప్డేట్. సో మీకు తెలుసు మొహమ్మద్ షమీకి ఒక ఇంజురీ అయింది, వరల్డ్ కప్ టైంలో కూడా తను ఇంజెక్షన్స్ వేసుకొని వరల్డ్ కప్లో పాల్గొన్నాడు. అండ్ రిషబ్ పంత్ గురించి మనకు తెలుసు, ఆల్మోస్ట్ 1 year నుంచి క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఈ మధ్య కొన్నిసార్లు మన టీమిండియాతో బెంగళూరులో కానీ అక్కడక్కడ కనిపించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి లండన్కు వెళ్ళారనమాట వాళ్ళ ఇంజురీస్ నుంచి రికవర్ అవ్వడానికి. సో మనకు ఢిల్లీ షమీద్ అయితే చాలా చిన్న గాయమే కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్కి వచ్చేస్తాడు. బట్ రిషబ్ పంత్ అయితే చాలా డౌట్గా ఉంది, ఎందుకంటే ఇంకా టీమిండియాలోకి రావాలి, ఈ ఐపీఎల్ ఆడతాడా, లాస్ట్ ఐపీఎల్ కూడా ఆడలేదు అని చెప్పి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ ఏం చెప్పారు అంటే మేము భావిస్తున్నాము అతను ఫస్ట్ మ్యాచ్ నుంచే అవైలబుల్లో ఉంటాడని అనుకుంటున్నాము అని చెప్పారు. అయితే ఇంతవరకు ఇది కూడా క్లారిటీ లేదనమాట. సో బట్ రికవరీ అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా ఫస్ట్ మ్యాచ్ నుంచే ఉంటాడు, లేదంటే మాత్రం ఐపీఎల్లో 2024లో 100% పాల్గొంటాడు. బట్ ఫస్ట్ మ్యాచ్ నుంచి పాల్గొంటాడా, కొంచెం టైం తీసుకుంటాడనేది తెలియాలి, ఎందుకంటే అక్కడ సర్జరీ అయిపోయాక మళ్ళీ అతను ఫిట్నెస్ టెస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే అతనుకున్న ఇంజురీ కొంచెం పెద్దది కాబట్టి. ఇక నెక్స్ట్ చూసాము అంటే WPL మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 22 నుంచి స్టార్ట్ కాబోతుంది, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా. సో ఈ ఇయర్ అండ్ ఐపీఎల్ 2024కి మరి WPLకి రెండింటికి కూడా సెరిమోనీ ఉండబోతుంది. సెరిమోనీ అంటే తెలుసు కదా. సో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఆ డాన్స్లు అవి ఇవి అన్నీ ఉంటాయి. సో వీటిని బీసీఐ కన్ఫర్మ్ చేసిందనమాట. ఎలా కన్ఫర్మ్ చేసిందంటే టెండర్ని రిలీజ్ చేసింది. సో ఎవరైనా ఇలా సెరిమోనీస్ పెట్టుకోవాలనుకుంటూ ఉంటే మీరు టెండర్ వేసుకోండి, అమౌంట్ కోడ్ చేయండి, ఆ అమౌంట్ మాకు ఓకే అయితే మీకు మేము ప్రొవైడ్ చేస్తామని. సో ఖచ్చితంగా ఎవరొకరు ఖచ్చితంగా టెండర్ వేస్తారు, ఎందుకంటే చిన్న లీక్స్ కాదు ఇవి, అందుకే ఉండబోతోంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఐపీఎల్కి షెడ్యూల్కి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. యాక్చువల్గా ఐపీఎల్ మార్చ్ 22 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఆల్మోస్ట్ 22 నుంచే 100% స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే బీసీసీఐ ప్రతిసారి లాగా టోటల్ షెడ్యూల్ని రిలీజ్ చేయడం లేదు, ఓన్లీ 2 weeks షెడ్యూల్ మాత్రమే ఫస్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి మిగతా వివరాలు చెప్తారనమాట, మిగతా షెడ్యూల్ని అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్న టైంలో మధ్యలో మనకు ఇండియా వైడ్ చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అన్నవి వస్తాయన్నమాట. సో అందుకే అప్పుడు వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు వెన్యూస్ అన్ని మారిపోతాయి అనమాట. అంటే హోమ్ గ్రౌండ్స్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, కొన్ని గ్రౌండ్స్ మాత్రమే తీసుకొని ఎలక్షన్స్ లేని చోట మ్యాచెస్ పెట్టడం, ఈ విధంగా జరిపే ఛాన్స్ ఉంది. సో ఇక నెక్స్ట్ చూసాము అంటే ఇంకొకటి 2024 ఐపీఎల్ని కూడా మీరు జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా. ఇది బడా బ్రేకింగ్ న్యూస్ అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చాలా ఫ్రీగా చూసారు, ఇంతకుముందు మనం హాట్స్టార్కి అమౌంట్ పే చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే జియో వాళ్ళు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మొత్తం మార్చేస్తున్నారు రూల్స్ అన్ని. సో ఈ ఇయర్ కూడా ఫ్రీగానే పెడుతున్నారు, జస్ట్ మీరు జియో యాప్లో లాగిన్ అయితే చాలు, ఐపీఎల్ మొత్తం ఫ్రీగా హాయిగా చూసుకోవచ్చు, అంటే మొబైల్స్లో. ఇక నెక్స్ట్ చూసాము అంటే భువనేశ్వర్ కుమార్కి సంబంధించిన ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఒక 2-3 డేస్గా. అదేంటి అంటే భువనేశ్వర్ కుమార్ని ట్రేడ్ చేస్తున్నారు ఆర్సీబీ టీంకి, వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉందని చెప్పి. అంటే మీకు తెలిసి ఇంకా ట్రేడింగ్ విండో ఇంకా ఓపెన్గానే ఉంది. సో ఏ ప్లేయర్ ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ అప్డేట్స్ పక్కన పెట్టేస్తే భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ టీంలోకి వెళ్తున్నాడు అన్నది పూర్తి ఫేక్ న్యూస్. అతను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎస్ఆర్హెచ్ టీంతోనే ఉంటున్నాడు. సో ఇవన్నమాట
బిగ్ అప్డేట్స్ ఐపీఎల్కి సంబంధించినవి. ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వీడియో కన్నా ముందే తెలియాలంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.